ఓం నమ శివాయ. ఈరోజు 43వ రోజు పారాయణలో భాగంగా శివలీలలో పారాయణ చేసుకుంటూ ఉన్నాము. భగవంతుడగు శివుని చరణముల యందు తన్ను తాను సమర్పించుకున్న భక్తుడు తప్ప ఈ జగత్తులో ఆ స్వామి మాయతో మోహితుడు కాని వారు ఎవరనూ లేరు, ఉండరు. భగవంతుడగు శంకరుని కృపచేత నారద మహర్షి చిరకాలము అచ్చట తపస్సునందు లగ్నమై ఉండెను. పిదప తన తపస్సు సంపూర్ణమైనదని ఆయన భావించినప్పుడు ఆ స్థలమును విడిచి వెళ్ళిపోయాను. కామదేవుని నేను జయించితిని అని మునీంద్రుడు భావించను. దీని వలన అతని మనస్సులో వ్యర్థముగా గర్వము పెరిగిపోయెను. శివమాయ చేత మోహితుడైనందున యథార్థ విషయము ఆయనకు తెలియలేదు. శివమాయ చేత మోహితుడైన నారద మహర్షి తన కామ విజయం యొక్క వృత్తాంతమును తెలుపుటకు వెంటనే కైలాస పర్వతమునకు వెళ్ళెను. అతడు విజయమదముతో ఉన్మత్తుడగుచుండెను. అతడు రుద్రదేవునికి నమస్కరించెను. మునీంద్రుడు గర్వముతో తన్ను తాను మహాత్ముడనని తలంచెను. తన ప్రభావము వలననే కామదేవుని మీద విజయమును పొందితిని అని భావించెను. మహాదేవునకు జరిగిన వృత్తాంతమంతయు తెలిపెను. ఇదంతయు భక్తవత్సలుడగు భగవంతుడు వినెను. ఆ స్వామి తన మాయచేతనే మోహితుడనైన కారణముగా నారదుడు కామ విజయమునందలి యథార్థ కారణమును తెలుసుకొనలేకున్నాడు. ప్రస్తుతము తన వివేకమును కోల్పోయి ఉన్నాడని భావించి ఇట్లు వచించెను. రుద్రుడు పలికెను, నాయనా నారద, నీవు గొప్ప విద్వాంసుడవు, ధన్యవాదమునకు తగినవాడవు. కాని నేను చెప్పిన మాటలను శ్రద్ధగా వినుము. ఇక ఎప్పుడునూ ఈ విషయమును ఎవరికినీ చెప్పకము. భగవంతుడగు విష్ణుదేవుని ఎదుట ఈ విషయమును ఎప్పుడునూ చర్చించకము. నా ఎదుట చెప్పిన ఈ మాటలను ఇతరులెవరైనా అడిగినను చెప్పవలదు. సిద్ధికి సంబంధించిన విషయమును గోప్యముగా ఉంచదగును. ఎవరి ఎదుట ప్రకటింపరాదు. నీవు నాకు మిగుల ప్రియుడవు కనుకనే చాలా గట్టిగా నీకు బోధించుచున్నాను. ఎచ్చటను చెప్పరాదని నిన్ను ఆజ్ఞాపించుచున్నాను. నీవు విష్ణు భక్తుడవు అయినప్పటికీ నన్ను అనుసరించు నా భక్తుడవు. ఇట్లు అనేక విధములుగా ప్రపంచమును సృజించు భగవంతుడకు రుద్రుడు నారదునకు బోధించెను. ఈ వృత్తాంతమును రహస్యముగా ఉంచమని నచ్చ చెప్పెను. కాని నారద మునీంద్రుడు శివమాయ చేత మోహితుడై ఉండెను. పరమేశ్వరుడు సలిపిన బోధ తనకు హితము కూర్చునని అతడు భావించలేదు. పిదప నారద మునీంద్రుడు బ్రహ్మలోకమునకు వెళ్ళెను. అచ్చట బ్రహ్మదేవునకు నమస్కరించి ఆయనతో, తండ్రి, నేను నా తపోబలము చేత కామదేవుని జయించితిని అని పలికెను. అతని మాటలను విని బ్రహ్మ పరమశివుని చరణారవిందములను స్మరించెను. కారణమును తెలుసుకుని తన కుమారునితో ఈ వృత్తాంతము ఎవరికినీ తెలుపవలదని హితవు పలికెను. కాని నారదుడు శివమాయా మోహితుడు కనుక అతని చిత్తమునందు మదము అంకురించినది. అతని బుద్ధి హతమార్చబడినది. అప్పుడు నారదుడు ఈ వృత్తాంతమంతయు భగవంతుడగు విష్ణుదేవునకు తెలుపుటకు అచ్చట నుండి శీఘ్రముగా విష్ణులోకమునకు వెళ్ళెను. మునీంద్రుని చూచి భగవంతుడకు విష్ణుదేవుడు మిగులు ఆదరముతో లేచి నిలుచుండెను. వెంటనే ముందుకు వెళ్ళి మునీంద్రుని హృదయమునకు హత్తుకొనెను. నారదుని రాకకు కారణము ఆ స్వామికి ముందే తెలియను. నారదుని తన ఆసనం మీద కూర్చొనబెట్టెను. భగవానుడగు శంకరుని చరణార విందములను స్మరించుచు శ్రీహరి మునితో ఇట్లు చెప్పెను. భగవంతుడగు విష్ణువు ఇట్లు పలికెను, నాయనా, ఎచ్చట నుండి వచ్చుచున్నావు? ఇచ్చటకు నీ ఆగమనముకు కారణమేమి? మునివరా, నీవు ధన్యుడవు. నీ శుభాభిగమనముతో మేము పవిత్రులమైతిమి. భగవంతుడగు విష్ణుదేవుని వచనములను విని గర్వముతో నిండిన మునీంద్రుడు మదముచే మోహితుడై తన వృత్తాంతమంతయు మిక్కిలి అభిమానముతో చెప్పి వినిపించెను. నారద మునీంద్రుని అహంకారముతో కూడిన మాటలను విని భగవంతుడగు విష్ణుదేవుడు తన మనస్సులో కామ విజయము యొక్క యథార్థ కారణము పూర్తిగా తెలుసుకొనెను. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు ఇట్లు పలికెను, మునిశ్రేష్ఠ, నీవు ధన్యుడవు. తపస్సునకు నీవే భాండాగారము. నీ హృదయము
మిగుల ఉదారమైనది. మునీంద్ర, భక్తి జ్ఞాన వైరాగ్యములు లేని వాని మనస్సునందు సకల దుఃఖములను కలుగచేయు కామమోహాది వికారములు తొందరగా విత్పన్నమగును. నీవు నైష్టిక బ్రహ్మచారివి, ఎల్లప్పుడూ జ్ఞాన వైరాగ్యములతో కూడియుందువు. నీలో కామ వికారములెట్లు చోటు చేసుకును? జన్మతోడనే నిర్వికారుడవు, పరిశుద్ధమైన బుద్ధి కలవాడవు. శ్రీహరి చెప్పిన మాటలను విని నారద మహాముని గట్టిగట్టిగా నవ్వసాగెను. మనస్సులోనే భగవంతునకు ప్రణామమునరించి ఇట్లు పలికెను. నారదుడు ఇట్లు పలికెను, స్వామి, నా మీద మీ కృప ఉన్నంత వరకు కామదేవుడు తన ప్రభావమును ఎట్లు చూపగలడు? ఈ విధముగా పలికి భగవంతుని చరణములకు ప్రణమిల్లి నారద మహాముని అచ్చట నుండి యథేచ్ఛగా వెళ్ళిపోయాను. సశేషము. ఓం నమ శివాయ.